యా హలో గైస్, ఐఎమ్ అలేఖ్య రెడ్డి. రీసెంట్గా మనము నయనతార ధనుష్ మధ్య ఒక వారే చూస్తున్నాము. ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు నయనతార గురించి ఒక డాక్యుమెంటరీ తీశారు. సో అందులో ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలో నుంచి 2015లో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తారు. సో అందులో నయనతార హీరోయిన్. దాంట్లో నుంచి ఒక 13 సెకండ్స్, ఒక 3 సెకండ్స్ క్లిప్ అనేది ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో దాని మీద ధనుష్ నయనతార మీద కేసు వేస్తాడు. ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ట్రిప్స్కు మనకి ఐపీ రైట్స్ మీద, సో ప్రాపర్టీ రైట్స్ మీద అక్కడ ఏంటంటే 60 ఇయర్స్ పాటు ధనుష్కి, ఎందుకంటే ప్రొడ్యూస్ చేసింది ఆ సినిమా ధనుషే కాబట్టి 60 ఇయర్స్ పాటు తనకి ఆ మూవీ మీద ప్రతి రైట్ ఉంటుంది. సో కాపీ రైట్స్ యాక్ట్ కింద కేసు అనేది లీగల్గా ఫైల్ చేయడం జరిగింది. సో ఏంటంటే జస్ట్ 3 సెకండ్స్ యూజ్ చేసుకున్నందుకు ఇక్కడ మనము లీగల్గా చూసుకుంటే ధనుష్ కరెక్ట్, బట్ ఎథికల్గా చూసుకుంటే ఒక 3 సెకండ్స్ క్లిప్కి 10 crores మనీ డిమాండ్ చేయడం అనేది ఎథికల్గా రాంగ్ అనిపిస్తుంది ఎవరికైనా. సో అక్కడ నయనతార ఏం చేస్తారంటే ఒక 3 pages లెటర్ అనేది పబ్లిక్లో పోస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో ధనుష్ మీద. ఏంటంటే నీలాగా మేము బ్యాక్గ్రౌండ్ ఉండేది రాలేదు, మేము సాధారణంగా వచ్చాము, ఇలా కూడా మమ్మల్ని సక్సెస్ అవ్వనివ్వరా. సో ఒక 3 సెకండ్స్ క్లిప్కి 10 crores డిమాండ్ చేయడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే అని చెప్పేసి ధనుష్ మీద ఎగెనెస్ట్గా సూపర్ స్టార్ నయనతార ఎగెనెస్ట్ అవుతుంది. అంటే మనకి ఇండియాలో ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి, ప్రాపర్టీ రైట్ యాక్ట్ కింద. సో కాపీరైట్ యాక్ట్ కింద ధనుష్ అనేది లీగల్గా ఎగెనెస్ట్ అవ్వడం అతని పర్స్పెక్టివ్లో కరెక్టే. సో 3 సెకండ్స్ కానీ ఎన్ని సెకండ్స్ కానీ నా పర్మిషన్ లేకుండా యూస్ చేసుకున్నారు అని చెప్పేసి. సో ఇది అక్కడున్న మెయిన్ కాంట్రవర్సీ. సో థ్యాంక్ యూ సో మచ్.